హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి మంచి రుచికరమైన చట్నీని అయితే చూపించబోతున్నానండి. ఈ చట్నీ ఇడ్లీ, వడ, దోశ, ఊతప్పం ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అన్నంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవైతే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులోకి మనం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 6 to 8 వరకు పచ్చిమిరపకాయలని అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మరీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఏమీ ఫ్రై అవ్వకూడదండి. కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి మనం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా టమాటా అంతా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చట్నీలో ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయ స్మెల్ వచ్చేస్తుందని అనుకుంటారండి. అస్సలు రాదండి, చాలా బాగుంటుంది చట్నీ అనేది. మీకు కొబ్బరి చట్నీ కంటే కూడా ఈ టొమాటో చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకున్నామంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని సాఫ్ట్ అయిపోతాయండి టమాటాలు త్వరగా. చూసారు కదా, మొత్తం అంతా కూడా మగ్గిపోయినాయండి ఈ టమాటాలన్నీ. వీడియో చూస్తే ఇంత లెంతీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానండి, ఈ చట్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 10 minutesలో అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ చట్నీ అనేది. ఈ టమాటాలన్నీ కూడా కొంచెం దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత అందులోకి మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోండి, లేకపోతే మిక్సీ పాడైపోతుంది అనమాట. తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చట్నీ అంతా కూడా. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట. ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటే చట్నీ అంతా రెడీ అయిపోతుందండి. ఇందులోకి మనం పోపుని పెట్టేసుకుందాం. ఏ చట్నీకైనా కూడా మనం మెయిన్గా పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మాడిపోకుండా మొత్తం చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. మన చట్నీకి టేస్ట్ రావాలంటే ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం చట్నీలోకి యాడ్ చేసేసుకుందాం. పోపులు ఫ్రై అయిపోయినాయి, చూసారు కదండి. చట్నీలోకి యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. చట్నీ అంతా కూడా ఎంతో టేస్టీ ఆనియన్ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పైన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని అయితే సర్వ్ చేసేసుకోవచ్చండి. అందరూ ఇదే విధంగా ట్రై చేసి అందరూ ఇంట్లో టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.